సార్ ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది కదా దుర్గమ్మ టెంపుల్. రేపు పొద్దున దసరా వస్తూ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కానీ నన్ను. అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేమి చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నేర్చారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యే ఎలా చేశారు మీరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెబుతున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరో ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవడన్నా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా, మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్, నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. చెప్పారు కదా ఆయన ఏమని, చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్ లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను.